గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న జమ్మికుంట ఎంఆర్ఓ రజని, వీఆర్ఓ శ్రీనివాసుల్ని అరెస్ట్ చేశారు కరీంనగర్ ఏసీబీ అధికారులు. గతంలో తహసీల్దార్ అవినీతిపై జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ ఏసీబీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై గత నెల రోజులుగా విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు పలువురు బాధితుల్ని ప్రశ్నించారు. పట్టా భూములకు సంబంధించిన కేసుల్లో ఎంఆర్ఓ రజని, వీఆర్ఓ శ్రీనివాస్ తో కలిసి పెద్ద సంఖ్యలో అవినీతికి పాల్పడినట్లుగా సాక్ష్యాధారాలు లభించాయి. దీంతో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఈ కేసులో ఇంకా విచారణ సాగించాల్సి ఉందని అన్నారు. కాంగ్రెస్ నేత నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి నివాసం, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయం పన్ను సక్రమంగా చెల్లించడం లేదన్న ఆరోపణలపై 10 ప్రత్యేక బృందాలు తనిఖీలు చేశారు. హైదరాబాద్ లోని ప్రశాసన్ నగర్, నల్గొండ, కాకినాడలోని అనిల్ కుమార్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేశారు. 7 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను విభాగం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు జారీ ద్వారా అధిక విలువ కలిగిన లావాదేవీలు లేదా బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో 10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్లు ఉన్న పన్ను చెల్లింపుదారుల పాన్ వివరాలను ఆదాయ పన్ను విభాగం సేకరించనుంది. ఈ లావాదేవీలకు సంబంధించిన చాలా మంది పన్ను చెల్లింపుదారుల పాన్ వివరాలు ఐటీ డిపార్ట్మెంట్ లో నమోదై లేవని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ తాజా నోటీసులతోటి వారి పాన్ వివరాలను ఐటీ విభాగం సేకరించనుంది. బంగ్లాదేశ్, మయన్మార్ తో పాటు ఉత్తర భారతానికి పెను భూకంప ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 8.2 నుంచి 9 పాయింట్లు ఉండవచ్చునని చెబుతూ ఉన్నారు. భూపొరల్లోని ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ల వద్ద గత 13 ఏళ్లుగా చోటు చేసుకుంటున్న మార్పుల్ని అధ్యయనం చేయడం ద్వారా వారు తేల్చి చెప్పారు. కల్లోల కాశ్మీర్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జాతీయ స్థాయిలో చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష నేత భేటీ పిలుపునిచ్చింది. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రజల్లో భాగస్వామ్యం చేయాలని సూచించింది. మరోవైపు 13వ రోజైన గురువారం కూడా కాశ్మీర్లో కర్ఫ్యూ కొనసాగింది. 13 రోజులుగా షాపులు, వాణిజ్య సముదాయాలు మూతపడడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 10 రూపాయలు చెల్లించి 10 లక్షల ఇన్సూరెన్స్ పొందే సౌకర్యాన్ని ఇండియన్ రైల్వే ప్రయాణికులకు కల్పించనుంది. వచ్చే రైల్వే బడ్జెట్ లో ఈ కొత్త సౌకర్యాన్ని ప్రవేశపెట్టేందుకు రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టుగా ప్రకటించారు. వచ్చే సెప్టెంబర్ నుంచి ముందుగా ఈ టికెట్ బుక్ చేసుకునే వారికి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అనంతరం దేశంలోని అన్ని రిజర్వేషన్ కౌంటర్లలో కూడా ఈ బీమా సౌకర్యాన్ని అమల్లోకి తెచ్చే యోచనలో రైల్వే శాఖ ఉన్నట్లుగా సమాచారం. భారత స్టాక్ మార్కెట్ వర్గాల సంపద ఆల్ టైమ్ రికార్డు స్థాయిని తాకింది. గురువారం ట్రేడింగ్ లో బీఎస్సీ లిస్టెడ్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 107 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంది. ఫలితంగా గత ఏడాది ఏప్రిల్ 13 నాడు సుమారు 106 లక్షల కోట్లుగా నమోదైన రికార్డు బ్రేక్ అయింది. కోహ్లీ సూపర్ ఫామ్ కొనసాగుతూ ఉంది. కరేబియన్ గడ్డపైన అదే దూకుడుతో చెలరేగిపోతూ ఉన్నాడు. విండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో అదరగొడుతూ ఉన్నాయి. విజయ్ 7, పుజారా 16 పరుగులు చేసి అవుటవడంతో కష్టాల్లో పడింది అనుకున్న టీమిండియాను సూపర్ షోతో గట్టెక్కించాడు విరాట్. టెస్టుల్లో 12వ సెంచరీని చేశాడు. 197 బంతుల్లో 143 రన్స్ తో క్రీజులో నిలిచిన కోహ్లీ డబుల్ సెంచరీ దిశగా దూసుకునిపోతూ ఉన్నాడు.